ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెరపైకి రావాల్సి ఉండగా 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో, ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరు అన్న క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఈ నెల 10న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ పై ప్రేక్షకులు, క్రిటిక్స్ మొదటి రోజు నుంచే నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంటే, మరోపక్క 12న రిలీజ్ అయిన డాకు మహారాజ్ కు మాత్రం పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ దెబ్బతో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ డాకు మహారాజ్ దెబ్బకు వెనకపడింది అని చెప్పొచ్చు. బుకింగ్స్ విషయంలో కూడా గేమ్ చేంజర్ ను డాకు మహారాజ్ వెనక్కి నెట్టేసింది. గత 24 గంటల్లో 2,34,000 గేమ్ చేంజర్ టికెట్స్ బుక్ అవగా 2,90,000 డాకు మహారాజ్ టికెట్స్ బుక్ అయ్యాయి. ప్రతి ఆస్పెక్ట్ లో గేమ్ చేంజర్ ను పూర్తిగా డామినేట్ చేసింది డాకు మహారాజ్. మొదటి రోజే 56 కోట్ల భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య తన రికార్డు తను బ్రేక్ చేశాడు. వీరసింహారెడ్డి సినిమాకు మొదటి రోజు 54 కోట్లు కలెక్ట్ చేసిన బాలయ్య ఈ సినిమాకు 56 కోట్లు కలెక్ట్ చేసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంకా రిలీజ్ ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉన్న గేమ్ చేంజర్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అందులోనూ అదే సమయంలో డాకు మహారాజ్ రిలీజ్ అవటం, ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ సొంతం కావటంతో గేమ్ చేంజర్ కు భారీ దెబ్బ పడింది. తనపైన అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని శంకర్ నిలబెట్టుకోలేకపోయాడు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ కూడా గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ సినిమాలోనే బాగుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో, ఓవరాల్ గా చూస్తే గేమ్ చేంజర్ ను డాకు మహారాజ్ డామినేట్ చేశాడని చెప్పొచ్చు.